అర్జీవన్ ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోమవారం అర్జీవన్ జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా అర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ పాల్గొని ఎస్ఎన్పీసీచే గౌరవ వందనం స్వీకరించి యూనియన్ నాయకులు, అధికారులు, ఉద్యోగులతో కలిసి తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అమరవీరుల చిత్రపటాలకు, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ గీతాలాపనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం వందలాది కళాకారులు, అధికారులు, ఉద్యోగులతో జీఎం కార్యాలయం వద్ద పచ్చ జెండా ఊపి తెలంగాణ రన్ ప్రారంభించారు. ఈ తెలంగాణ రన్ జీఎం కార్యాలయం నుండి చౌరస్తా నుండి జీఎం ఆఫీస్ వరకు నిర్వహించగా ఈ తెలంగాణ రన్లో వివిధ సాంస్కృతిక కళాకారులు, ఒగ్గుడోలు విన్యాసాలు, నృత్య కళాకారులు, భవానీ పోతురాజుల విన్యాసాలు, మహిళల డప్పు చప్పులు, బోనాలు, కోలాటం, బతుకమ్మలు, డీజే సౌండ్ సిస్టంతో నృత్యాలు, వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మా భూములు మాకేనని బల 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 బల
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సుదీర్ఘకాలం పోరాట ఫలితం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రమని, ఇది అమరవీరుల త్యాగ ఫలితమని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో మనవంతు కర్తవ్యంగా నిర్దేశించిన లక్ష్యాల ఉత్పత్తి సాధించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దామని తెలిపారు. ఈ తెలంగాణను మనవంతు అగ్రభాగాన్ని నిలుపుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆర్జీవన్ ఏరియాలో గోదావరిఖన్లో జీఎం ఆఫీసులోను అంగరంగ వైభవంగా అందరూ కార్మికుల కుటుంబాలు, అన్ని కార్మిక నాయకులు అట్లే చుట్టుపక్కల ప్రాంత ప్రజల సమక్షంలో అద్భుతంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇటు ఒగ్గు కళాకారులతోని, ఇటు డప్పులతోని, వివిధ రకాలైన మన తెలంగాణకు సంబంధించిన కోలాటము ఇట్లాంటి వివిధ కార్యక్రమాలతోని చేసుకుంటున్నాము. అలానే సాయంత్రము ఈ యొక్క తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము. దీని అన్నిటికీ అందరూ వచ్చి ఇందులో భాగమై మన తెలంగాణ 60 ఏళ్ల కృషి తర్వాత వచ్చిన తెలంగాణ, ఈ 4 కోట్ల యొక్క తెలంగాణ గొంతుకలను మనందరి గొంతుకలతో కలిపి దీనిలో మీరందరూ కూడా పాల్పంచుకొని ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా పేరున అందరినీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం. ఇది కాకుండా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద, ప్రతి ఒక్క సింగరేణి ఉద్యోగికి, వారి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. క్రమంలో జీఎం క్వాలిటీ వైద్య, ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ కె స్వామి, డిప్యూటీ సెక్రటరీ మధ్యలయ్య, టీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, అధికారులు దాసరి వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, సాయి ప్రసాద్, ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.